నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పరీక్షల లీకేజీ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి రాజీనామాను కూడా డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనను ఉధృతం చేస్తుంది. జంతర్ మంతర్ వేదికగా సాగుతున్నటువంటి ఈ ఆందోళనలో సంసద్ చలో మార్చ్ సమయంలో కూడా పౌర దుస్తుల్లో ఉన్నటువంటి వ్యక్తులు నైమ్ ట్యాగ్స్ లేని పోలీస్ అధికారులు నిరసనకారులపై విలేకరులపై కూడా లాఠీ చార్జ్ చేయడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. నేపథ్యంలో డ్యూటీలో ఉన్నటువంటి ప్రతి పోలీస్ సిబ్బంది తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలంటూ కూడా ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ జారీ చేసినటువంటి ఆజ్ఞలు, అసలు పోలీసులు సాదాసీది దుస్తుల్లో రావచ్చా అనే అంశంపై కూడా ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి నిబంధనల సమగ్ర వివరాలను కూడా ఈ స్పెషల్ స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వాతావరణం అత్యంత ఉద్రిక్తంగా మారింది. నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ, దానికి మద్దతు ఇస్తున్న వేలాది మంది కార్యకర్తలు, విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద కదలకుండా డేరా వేశారు. ఈ క్రమంలో వారు నిర్వహించిన సంసద్ చలో పార్లమెంట్ ముట్టడి మార్చ్ అత్యంత హింసాత్మకంగా మారడంతో రాజధానిలో భారీ భద్రతా సంక్షోభం నెలకొంది. పార్లమెంట్ మార్చ్ సందర్భంగా సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన కొన్ని వీడియోలు ఢిల్లీ పోలీసుల పనితీరును, భద్రతా విధానాలను తీవ్రమైన ప్రశ్నార్థకంలో పడేశాయి. సివిల్ దుస్తులు ధరించి చేతుల్లో లాఠీలు పట్టుకున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆందోళనకారులపై అత్యంత దారుణంగా దాడులకు తెగబడడం వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. సాదాసీదా దుస్తుల్లో లాఠీలు పట్టుకుని మాపై దాడులు చేస్తున్న ఈ గూండాలు ఎవరు? మమ్మల్ని కొట్టడానికి మీరు ఎవరిని కుదుర్చుకున్నారు అంటూ కాక్రోచ్ జనతా పార్టీ నేతలు ఢిల్లీ పోలీసులపై విమర్శల వర్షం కురిపించారు. అంతేకాకుండా ఓ ప్రత్యక్ష సాక్ష్యంలో ఢిల్లీ పోలీస్ హవల్దార్ పక్కనే ఉన్న సమయాలలో కూడా సివిల్ దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి కవర్ చేస్తున్న విలేకరిపై భౌతిక దాడికి దిగాడు. సదరు వ్యక్తి తన గుర్తింపును వెల్లడించడానికి లేదా ఏ అధికారం కింద తను ఆ విధంగా వ్యవహరిస్తున్నాడో చెప్పడానికి నిరాకరించడం తీవ్ర కలకలం రేపింది. మరోవైపు యూనిఫామ్లో ఉన్న కొందరు పోలీసు అధికారులు కూడా తమ చొక్కాలపై ఉండే నేమ్ ట్యాగ్స్ తొలగించి దాడులకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తీవ్రస్థాయి ప్రజా నిరసనలు, ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం తక్షణమే స్పందించింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం జంతర్ మంతర్, నిరసన ప్రాంతాలలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది అందరూ ఖచ్చితంగా పూర్తి స్థాయి పోలీసు యూనిఫామ్ ధరించే విధులకు హాజరు కావాలని కఠిన ఆదేశాలను జారీ చేసింది. అయితే నిరసనకారులు తమ సిబ్బందిపై రాళ్లు రువ్వి పోలీసు వాహనాలను ధ్వంసం చేశారని, అందుకే తాము శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. సాదాసీదా దుస్తుల్లో సిబ్బందిని మోహరించడంపై మాజీ సర్వీసుల్లో ఉన్న ఉన్నతాధికారులు వేరే కోణాన్ని వెల్లడించారు. జన సమూహంలో కలిసిపోయి గుంపు భావోద్వేగాలను, ఆందోళన వెనుక ఉన్న అసలు నాయకులను కనిపెట్టడానికి, అవసరమైనప్పుడు సీక్రెట్గా చర్యలు తీసుకోవడానికి సివిల్ దుస్తులు, పోలీసులు నియామకం చాలా సాధారణమని కొందరు విశ్రాంత అధికారులు తెలిపారు. అండర్ కవర్ ఆపరేషన్లు, గూఢాచార సమాచార సేకరణ, అల్లరి మూకల నుంచి రక్షణ పొందడానికి యూనిఫామ్ లేకుండా పనిచేయడం ఒక వృత్తిపరమైన అవసరమని స్పష్టం చేశారు. అయితే నిరసనల్లో పాల్గొనే అధికారుల గుర్తింపు, యూనిఫామ్పై భారతీయ చట్టాలలో స్పష్టమైన విభాగాలు ఏవీ లేకపోవడం ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. బిఎన్ఎస్ఎస్ నియామకాల ప్రకారం ఒక గుంపును చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించి చెదరగొట్టే అధికారం కేవలం ఒక మెజిస్ట్రేట్ లేదా పోలీసు అధికారికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ సదరు అధికారి ఎవరో గుర్తుపట్టలేని విధంగా సాదాసీదా దుస్తుల్లో ఉంటే ఆ గుంపును చెదరగొట్టడానికి ఆయన ఇచ్చే ఆదేశాలకు చట్టపరమైన చెల్లుబాటు ఉండదని చట్ట నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలీసుల గుర్తింపునకు సంబంధించి గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులు అత్యంత కీలకమైన ఆధారంగా నిలుస్తున్నాయి. 1997 నాటి ప్రముఖ డీకే బసు వర్సెస్ వెస్ట్ బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిస్తూ అరెస్టు లేదా విచారణ జరిపే ప్రతి పోలీసు అధికారి స్పష్టంగా కనిపించే పేరు, హోదాతో కూడిన ఐడెంటిటీ ట్యాగ్స్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది. అంతేకాకుండా 2025లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా సివిల్ దుస్తుల్లో వచ్చే వ్యక్తులను సాధారణ పౌరులు పోలీసులుగా ఎలా గుర్తుపట్టగలరని ప్రశ్నిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒకవైపు శాంతి భద్రతల పరిరక్షణ, రహస్య సమాచార సేకరణ పేరుతో పోలీసులు తమ చర్యలను సమర్థించుకుంటూ ఉండగా, మానవ హక్కుల సంఘాలు మాత్రం యూనిఫామ్, నేమ్ ట్యాగ్స్ లేకపోవడం అనేది పోలీసులు జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి, చట్ట విరుద్ధమైన హింసను ప్రయోగించడానికి వాడుతున్న ఆయుధమని ఆరోపిస్తున్నాయి. రాజధానిలో కొనసాగుతున్న ఈ ప్రజా నిరసనలు, పోలీసు నిబంధనల వివాదం రాబోయే రోజుల్లో ఏ రూపం దాలుస్తుందోనని దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.